మొదటి అధ్యాయము. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక అడగవలను, అప్పుడు ఆయన అతనికి దానిని అనుగ్రహించును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేవాడని ఉంటుంది. ఇప్పుడు అడిగేటటువంటి వ్యక్తి ఎట్లా అడగాలి అంటే సందేహింపకుండా అడగాలి అని మొట్టమొదటి మాట చదువుకున్నాం. విశ్వాసంతో అడగాలి. ఒకవేళ సందేహపడితే ఏమవుతుంది? పడటం వలన కలిగేటటువంటి పరిణామం ఏమిటి అంటే, మొట్టమొదటి మాట ఏమిటంటే, ఒక వ్యక్తి కనుక సందేహపడేటటువంటి వ్యక్తి ఎట్లా ఉంటాడంటే గాలి చేత రేపబడి సముద్రపు తరంగమును పోలి ఉంటాడు. పోలి అనే మాటకు అర్థం ఏమిటంటే దాన్ని సిమిలి అంటారు. అదొక పదప్రయోగం అన్నమాట. తెలుగులో చెప్పాలంటే తెలుగు వ్యాకరణంలో పోలి అనే మాటలు ఇంగ్లీష్లో యాజ్ అంటారు, లేకపోతే లైక్ అంటారు. తెలుగులో పోలి, వలే. సముద్రపు తరంగానికి నిలకడ ఉండిద్దా? నిలకడ అనేది ఉండదు. అలాగనే సందేహపడేటటువంటి వ్యక్తి దేవుణ్ణి అడిగిన ఏదన్నా ఒక విషయం దేవుణ్ణి అడిగామనుకోండి, దేవుణ్ణి అడిగినప్పుడు ఒక వ్యక్తి కనుక సందేహపడుతూ అడిగితే, విశ్వాసం లేకుండా అడిగితే, ఆ వ్యక్తి సముద్రపు తరంగమును పోలి ఉంటాడు. అంటే స్థిరత్వం ఉండదు. అది మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ ఏమిటి? చదవండి. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు. చూడండి, రెండో విషయం ఏమిటంటే సందేహపడేటటువంటి వ్యక్తి ఎట్లా ఉంటాడంటే డబల్ మైండెడ్ అని ఉండేది ఇంగ్లీష్లో. ద్విమనస్కుడు అంటే రెండు మనసులు. ఒకసారి ఒక తల్లిగా ఒక మాట అంది, మంచి మాట అంది. ఏమందంటే, అయ్యా మా మాజీ కోడలకి 2 తలకాయలు ఉన్నాయి అయ్యా అంది. మా మాజీ కోడలకి 2 తలకాయలు ఉన్నాయి అంటే, ఎందుకు అక్క అట్లా అంటున్నావు అంటే, అప్పుడు ఏముందంటే, నా కొడుకుని వదిలేసింది కదయ్యా, ఇంకొక అబ్బాయిని చేసుకుంది కదా, వాడికి ఆ అమ్మాయికి తక్కువ అయింది. ఆ అబ్బాయి రెండో భర్త అలిగి ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు మా వాడికి మెసేజ్లు పెడుతుంది అయ్యా, మొదటి భర్తకు మెసేజ్లు పెడుతుంది, దానికి 2 తలకాయలు ఉన్నాయ్యా అంటుంది. ద్విమనస్ అన్నమాట, డబల్ మైండెడ్. ఈవహిను బొమ్మ లోపల ఆ అబ్బాయి నాకు పంపించిన మెసేజ్ ఏంటంటే, నేను మోషేకి తోడైనట్లు నీకు నువ్వు తోడైందును అని అన్నాడు. ఎంత బాధకరమైనటువంటి ఇది! ఎటువంటి మనసు అంటే డబల్ మైండెడ్ అన్నమాట. అంటే ఒక చేత్తో లోకాన్ని పట్టుకున్నాడు, ఇంకో చేత్తో యేసుక్రీస్తుని కూడా పట్టుకోవాలనుకుంటున్నాడు. నువ్వు పట్టుకుంటే పట్టించుకోవటానికి, నువ్వు వదిలిపెడితే వదిలిపెడటానికి ఆయన మనుషుడు కదా, ఆయన దేవుడు. నీ అవసరానికి ఆయన వాడుకోవాలని చూడమాక, ఆయన దేవుడు. వాడు ఫేస్బుక్ యొక్క ఐకాన్ ఉన్న ఒక సినిమా హీరోయిన్, అంటే నేను అనుకుంటున్నా సినిమా హీరోయిన్ అని, ముఖం చూస్తే అట్లా ఉంది. అయితే వాడు లోపల పంపించే వాక్యం మోషేకి తోడైనట్లు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఎట్లా ఉంటాడంటే సందేహపడువాడు ద్విమనస్కుడు. అంటే 2 రకాలైనటువంటి మైండ్లు పనిచేస్తాయి, 2 రకాలైనటువంటి మనస్తత్వాలు. గోడ మీద పిల్లి వాటం, అవసరమైతే అవతలకు ఆ ఇంట్లోకి వెళ్ళవచ్చు, ఈ ఇంట్లోకి కూడా రావచ్చు, అటు దూకొచ్చు ఇటు దూకొచ్చు పిల్లి. కొంచెంసేపు ఆ ఇంట్లో ఉండొచ్చు, కొంచెంసేపు ఈ ఇంట్లో కూడా ఉండొచ్చు. తర్వాత విషయం ఏమిటంటే అతడు అస్థిరుడు, అంటే స్థిరత్వం అనేది ఉండదు. దెర్ ఈజ్ నో స్టెబిలిటీ. ఒక స్థిరమైనటువంటి అసలు భలే ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే నేను ఈ మధ్య ఒక విషయం గమనించా. మా పెద్దనాన్న నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈ లోపల నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసరికి ఫోన్లో ఒక పాస్టర్ గారితో వాక్యం చెబుతున్నా. ఎప్పుడైతే వాక్యం చెప్పటం మొదలుపెట్టిన వెంటనే నిద్రపోతున్నాడు.
కుర్చీలో కూర్చున్నాయా, నా ఎదురు కూర్చున్నాడు మాట్లాడతా. నేను ఎప్పుడైతే ఫోన్లో ఫలానా విషయం కదా ఇట్లా ఉంది కదా అని మాట్లాడుతూ ఉంటే నిద్రపోతున్నాడు. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే, పెద్దనాన్న, నీకు నిద్ర రానప్పుడల్లా నాకు ఫోన్ చేయి, నేను నీకు వాక్యం చెబుతా, నీకు ప్రశాంతంగా నిద్ర వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొంచెం శ్రద్ధగా చూడండి. మనం ఎప్పుడైనా సరే ఏదైతే మనకి ఇది ఇంట్రెస్ట్ అనుకుంటామో, ఇంట్రెస్ట్ అనుకున్న విషయాల్లో నిద్ర రాదండి. నిజం, మనం ఏ విషయాల్లో అయితే మనకు ఆసక్తి ఉంటుందో ఆసక్తి ఉన్నటువంటి విషయాల్లో పాటును కూడా నిద్ర కాలనీ లేదన్న ఒక సంఘటన జరగనివ్వండి. అస్సలు మన వల్ల చూడాలండి, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అక్కడ 10 మంది, అక్కడ 10 మంది, అక్కడ ఎదుగు కూర్చొని ఇక కూడు ఉండదు, నీళ్ళు ఉండదు, ఇక అన్నాలు వండుకునేది లేదు, ఇక అదే విషయం. చూడండి, తర్వాత ఏమంటా ఉన్నాడు యాకోబు, కనుక ప్రభువు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. చూడండి, సందేహించు వాడికంట దేవుని వలన ఏమీయూ దొరకదు. ఎందుకు దొరకదంటే, సందేహించువాడు ఏం చేస్తాడంటే తాను చేయాల్సినవన్నీ తాను చేసుకుంటా పోతాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒకసారి మన చర్చిలో ఎక్కడనే చెప్పనులే కానీ, 3 చోట్ల ఎక్కడనే చెప్పను కానీ, మన చర్చిలోనే ఒక అమ్మాయి ఏం చేసిందంటే, వాళ్ళ చిన్న పాప ఉంది, సుమారుగా ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయి పాపకి. ఆ పాపకు ఒక అంతం కట్టించుకొని వచ్చింది. అమ్మ, ఎందుకు అంతం కట్టావు అంటే, ఆ అమ్మాయి ఏదో సాకులు చెబుతుంది. అంటే బైబిల్ ఏం చెప్తా ఉందంటే, తనకి నమ్మకం లేదు, దేవుని మీద నమ్మకం లేదు, దేవుడు బాగు చేస్తాడు, దేవుడి అమ్మాయిని కాపాడుతాడనేటటువంటి నమ్మకం తనకి లేదు కాబట్టి ఆమె ఏం చేసిందంటే తావీదుని నమ్మకం. ఇప్పుడు మనం గనక దేవుని యొక్క వాక్యంలో నుంచి చూస్తే మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే, సందేహింపక ఎట్లా అడగాలంటే దేవుణ్ణి విశ్వాసముతో అడగవలెను. సందేహమును జయించడానికి కూడా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సందేహమును ఎట్లా జయించాలో కూడా చెబుతుంది. మనకి ఎప్పుడైనా సందేహం కలిగితే, ఆ సందేహమును దేవుని విషయంలో సందేహం కలిగితే ఆ సందేహమును మనం ఎట్లాగా జయించాలి అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఒక దినాన యేసుక్రీస్తు దగ్గరికి ఒక తండ్రి తన కొడుకుని తీసుకొని వచ్చాడు. వచ్చి ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, అయ్యా, మా అబ్బాయికి దయ్యం పట్టింది, ఆ దయ్యము వానిని పట్టునప్పుడల్లా వాడు నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ పడుతున్నాడు. ఎప్పటి నుంచి ఉంది అంటే, బాల్య దినములు మొదలుకొని ఉంది, చిన్నప్పటి నుంచి అతనికి సమస్య ఉంది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, నేను ఈ అబ్బాయిని బాగు చేస్తానని నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. అనగంటే అతను ఏమన్నాడంటే, తండ్రి ఏమన్నాడంటే, నమ్ముతున్నాను, అయితే సందేహము కలగకుండా నాకు సహాయము చేయుము అన్నాడు. అప్పుడు వెంటనే ఆ అబ్బాయిని దేవుడు బాగు చేశాడు. అతనిలో ఉన్నటువంటి దయ్యము వెళ్ళగొట్టాడు. ఒకవేళ దేవుని విషయాల్లో మనకు సందేహం కలిగిందనుకోండి, ఆ తండ్రికి లాగా మనం కూడా చెప్పాలి. ఏమనంటే, ప్రభువా, ఈ విషయంలో నాకు సందేహము కలగకుండా, అపనమ్మిక కలగకుండా సహాయము చేయుము. నాకు అపనమ్మిక కలుగుతుంది, ఎక్కడో సందేహం వస్తూ ఉంది, కాబట్టి నాకు సహాయము చేయి. కాబట్టి గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆదుకుంటాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు.
అయితే సైతాను వచ్చి ఏం చేస్తాడు తెలుసా? మన దగ్గరకు వచ్చి, ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ, భక్తి చేస్తున్నావు కానీ, దేవుని దగ్గరికి వెళ్తున్నావు కానీ దేవుడు నీకు సహాయం చెయ్యడు అనేటటువంటి సందేహాన్ని సైతాను మన మనసులో కలగజేస్తాడు. అటువంటప్పుడు విశ్వాసంతో మనం నిలవబడాలి. ఎప్పటిదాకా అంటే ఎంతకాలమైనా. దేవుణ్ణి మనం శోధించకూడదు, దేవుడు మనల్ని శోధించాలి. దేవుణ్ణి మనం పరీక్షించకూడదు, దేవుడే మనల్ని పరీక్షించాలి. యేసు ప్రభువా, ఇది నువ్వు నాకు ఇస్తే నువ్వు ఉన్నట్టు, లేకపోతే నువ్వు. ఒక ఆమె తెలియక, ఒక పెద్ద ఆమె ఏమంటా ఉందంటే, అయ్యా నా కాలుకి పుండ్లు వచ్చినాయి అంటే, పాపం ఆమెకు షుగర్ ఉంది, తెలియదు, ఆమెకు తెలియక అంటుంది, నా కాలుకి పుండ్లు వచ్చినాయి, ఆ పుండ్లు తగ్గితే నేను ఇక చర్చికి వస్తాను అంటే. మంచి విశ్వాసి క్రమంగా చర్చికి వస్తుంది. అయినా అంటుంది, నేను దేవునితో చెప్పానయ్యా, నా పుండ్లు గనక బాగు చేయకపోతే నేను ఇక మీదట నీ చర్చికి రాను, ప్రార్థన కూడా చేయనని దేవునితో చెప్పానయ్యా అని చెప్పి ఆమె కన్ఫర్మ్ చేసేస్తూ ఉంది. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు మనల్ని శోధించాలి కానీ మనము దేవునిని దేవునికి మనము పరీక్ష పెట్టకూడదు. కాబట్టి ఒకవేళ అపనమ్మిక కలిగితే, సందేహం కలిగితే దేవునితో చెప్పాలి. ఏమనంటే, ప్రభువా నాకు అపనమ్మిక కలగకుండా, సందేహము కలగకుండా సహాయము చేయి. చూడండి, ఒక్క మాటని మనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతురో అవి నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చూడండి, యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఏ విషయాలైతే మీరు మీ తండ్రిని అడిగారో వాటిని పొంది ఉన్నామని మీరు నమ్మండి. ఆల్రెడీ దేవుడు మీకు ఇచ్చాడని నమ్మండి. కాబట్టి మనం నమ్మాలి. మనం చాలాసార్లు తర్వాత మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా. చూడండి, ఎంత మంచి అద్భుతమైన మాట యేసు ప్రభు చెప్తున్నాడు. బాగా జాగ్రత్తగా వినండి. ఒక కొండను చూసి అంట సందేహించకుండా సముద్రంలో వెళ్ళి పడు అని చెప్పి అంటే ఏమైందంట? ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడింది. కాబట్టి మీరేం చేయాలి? ప్రార్థన అయిపోయినాక మీరేం చేయాలి? నీవు కొండ కాడికి వెళ్ళి అందం కొండవైపు చేయి చూపించి నీవు వెళ్ళి సముద్రంలో పడుము అని చెప్పి చెప్పాలా? చూడండి, యేసు ప్రభు ఆ మాట చెప్పడం వెనకాల ఉన్నటువంటి భావం ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క శిష్యులకి తెలుసు ఒక విషయం. యేసు ప్రభు భౌతిక సంబంధమైనటువంటి కొండల గురించి చెప్పట్లా, కొండలాంటి సమస్యల గురించి చెప్తా ఉన్నాడు. సమస్య మన జీవితంలో ఒక సమస్య అనేది వచ్చినప్పుడు హెలెన్ కెల్లర్ అనేటటువంటి ఒక ఆత్మీయురాలు ఒక మంచి మాట చెప్పింది. ఏముందంటే, నీ జీవితంలో ఒక సమస్య వచ్చిందనుకో, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యతో యుద్ధము చేసేటటువంటి అవకాశం నీకు వచ్చింది. జయించావనుకో నీకు విజయం కలిగిద్ది, ఓడిపోతే నీకు ఒక అనుభవం
కలిగింది. ఓడిపోయినా జయించినా రెండూ మంచిదే కదా అంటదాము. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో దేవుడి కోసం నిలవబడాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటటువంటి విశ్వాసముతో నువ్వు నిలవబడినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు ఆయన మనల్ని పరీక్ష చేస్తాడు. ఎంతవరకు ఈ సమస్యలో విశ్వాసంతో నా కోసం నిలవబడగలదు ఈ వ్యక్తి, ఎంతవరకు నిలవబడగలడు అని దేవుడు పరీక్ష చేస్తాడు. చూడండి, దేవుడు ఏం చెప్పాడంటే అబ్రాహాముతో ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే, నీకు ఉన్నటువంటి ఒకే ఒక కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి నేను చూపించేటటువంటి పర్వతాల్లో ఒక దాని మీద బలి ఇవ్వమన్నాడు. అబ్రాహాము ఏం చేశాడు? తన కొడుకుని తీసుకొని, గాడిదలను తీసుకొని, పనివాళ్ళని తీసుకొని దేవుడు చెప్పినట్లుగా ఆ పర్వతాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే చూడండి, ఆ పర్వతములలో ఒక దాని మీద తన కొడుకుని బలి ఇవ్వాలి. అప్పుడు అబ్రాహాము ఏం చేస్తాడు తెలుసా అండి? ఒక అద్భుతమైన మాట అంటాడు. చూడండి, ఆదికాండంలోనికి వద్దాం. 22వ అధ్యాయం. నాలుగో వచనం చూడమ్మా. 3వ నాడు అబ్రాహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఎక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చాలు. అబ్రాహాము ఏమంటున్నాడండి? తన పని వాళ్ళతో చెబుతున్నాడు, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్తాం, దేవునికి మొక్కి మళ్ళా తిరిగి. దేవుడు ఏం చెప్పాడు? కొండ మీదకు తీసుకొని వచ్చి కొడుకుని బలి ఇవ్వమన్నాడు. కానీ అబ్రాహాము ఏమంటున్నాడు? మేమిద్దరం వెళ్తాము, మేమిద్దరం కూడా మళ్ళా తిరిగి. ఎంత విశ్వాసంతో అసలు అబ్రాహాము ఆ మాట అనటం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనికి అనుకుంటాను. 11వ అధ్యాయం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 17వ వచనం, 11వ అధ్యాయం 17వ వచనం నుంచి. అబ్రాహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించునో, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో, ఆ అబ్రాహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపకముగా అతన్ని మృతుల్లో నుండి మరలా. చూడండి, అబ్రాహాము ఏమనుకున్నాడంటే, నేను ఈ అబ్బాయిని పైకి తీసుకొని వెళ్తా, ఆ అబ్బాయిని పైన బలిస్తా, కాల్చేస్తాను, బూడిద అయిపోతాడు. బూడిద అయిపోయిన తర్వాత ఆ బూడిదలో నుండి చచ్చిపోయినటువంటి అబ్బాయిని మరలా దేవుడు బతికిస్తాడు, నేను కిందకి వస్తాను అని అబ్రాహాము నమ్మాడు. ఎందుకని నమ్మాడంటే, దేవుడు చెప్పాడు, ఇదిగో నేను నీకు ఒక కుమారుడిని ఇస్తాను, అతన్ని నేను ఆశీర్వదిస్తాను, అతన్ని గొప్ప జనాంగంగా చేస్తాను అని చెప్పి దేవుడు అంతకుముందు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు, చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, అబ్రాహాము దేవుణ్ణి ఎంత నమ్మాడు అంటే, ఏ దేవుడైతే బలి ఇమ్మన్నాడో ఆ బలి ఇమ్మన్నటువంటి దేవుడు ఒకవేళ నా కొడుకును తీసుకున్నా
ఆ యొక్క బూడిదలో నుండి మరలా బ్రతికిస్తాడు అని తన సొంత కుమారుణ్ణి వెనుతీయక ఇవ్వటానికి వెనుక్కి తీయలేదు. అంటే ఎంత నమ్మాడండి. ఒకే ఒక కొడుకు కదా, 100 సంవత్సరాలకు పుట్టాడు కదా, అతను చచ్చిపోతే ఇంకేమన్నా ఉందా? కానీ దేవునికి ఎంత విధేయత చూపించాలో. కాబట్టి సందేహింపక దేవుణ్ణి అడిగేటటువంటి వ్యక్తి ఎట్లా అడగాలంట? సందేహింపక విశ్వాసముతో అడగవలెను. విశ్వసించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. తర్వాత రెండో విషయానికి వస్తే, సందేహించువాడు ఎట్లా ఉంటాడు అంటే మనం చూసాం, ద్విమనస్కుడుగా ఉంటాడు, డబల్ మైండెడ్గా ఉంటాడు. ఎలా అంటే చూడండి, ఒక మాటని చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా. చాలు. ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలండి 2 తలంపుల మధ్య ఉన్నారు. అంటే సగం ఏమన్నా బయలును నమ్ముతున్నారు, సగం ఏమన్నా ఎవరు నమ్ముతున్నారు? దేవుడని యెహోవాని. బయలు కావాలి, అదేవిధంగా యెహోవా దేవుడు కూడా కావాలి. ఏమండి, నా భార్య నాకు కావాలండి, అట్లాగనే ఆ అమ్మాయి కూడా కావాలండి. ఇది కరెక్టేనండి? నా భార్య నాకు కావాలండి, అలాగనే ఆ అమ్మాయి కూడా. నా భార్య నాకు కావాలండి, అలాగనే ఆమె కూడా. నా భర్త నాకు కావాలండి, అలాగనే ఆమె భర్త కూడా నాకు. ఇశ్రాయేలీలు అట్లా, అది ఇందాక నేను చెప్పాను కదా, ఆ వాట్సాప్ పైన ఏమన్నా సినిమా హీరోయిన్, లోపల ఏమన్నా మోషేకి తోడైనట్లు నేను నీకు తోడై. వాడికి పోస్ట్ పెడతాను నేను ఇంటికి వెళ్ళినాక. మోషేకి తోడైనట్లు తోడుగా ఉంటాడంట దేవుడు అయ్యగారికి. నువ్వు 2 తలంపుల మధ్య ఉంటే దేవుడు నీకు మోషేకి తోడైనట్లు ఉండడు. గదవేనిల దేశంలో ఒకడికి 2000 దయ్యాలు పట్టినాయి, శానా దయ్యాలు. ఆ దయ్యాలు పడతాయి, ఆ దయ్యాలు నీకు తోడుగా ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, మరి అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధం. చూడండి, సగం ఏమన్నా పవిత్రత, సగం ఏమన్నా అపవిత్రత. చూడండి, నపుంసకుడు అంటే ఏమిటి? నపుంసకుడు అంటే అర్థం ఏమిటి? అటు మగ మనిషి కాదు, ఇటు ఆడ మనిషి కూడా కాదు. నపుంసకత్వం, నపుంసక క్రిస్టియానిటీలో నపుంసక క్రిస్టియానిటీ పనిచేస్తుంది. ఏమి కుమారు? సగం ఏమన్నా లోకం, సగం ఏమన్నా దేవుడు. చూడండి, ఎవరైనా సరే గర్భము ధరించినప్పుడు నా ఆడపిల్లో మగపిల్లో కావాలి అని అడుగుతారు, అంతేగాని నపుంసకుడు కావాలని ఎవరు కూడా. నేను అంతకుముందు చెప్పానో లేదో మీకు, ఒక ట్రైన్లో అంట ఒక పల్లెటూరు ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అదే ట్రైన్లో కొంతమంది మిలిటరీ వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఈ మిలిటరీ వాళ్ళు ఈ పల్లెటూరు ఆయన్ని ఆట పట్టించడానికి అడుగుతున్నారు. ఏమనంటే, నువ్వేం చేస్తావు అంటే, అయ్యా నేను వ్యవసాయం చేస్తానండి. వ్యవసాయం చేస్తావా? నీకు పిల్లలు ఉన్నావా అంటే, ఇంకా లేవండి, ఈ మధ్య పెళ్ళి అయిందండి. అరే, నీకు మగపిల్లోడు పుడితే ఆ మగపిల్లోడిని ఏం చేద్దాం అనుకుంటున్నావా అని అడిగాడు. అయ్యా మగపిల్లోడు కనుక పుడితే నేను మరి ఎస్ఐ గారిను చేద్దాం అనుకుంటున్నానండి. ఒకవేళ ఆడపిల్ల పుడితే డాక్టర్ని చేద్దాం అనుకుంటున్నానండి. అటు ఇటుగాను పుడితే ఏం చేస్తావా అన్నవాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అటు ఇటు కానీ వాడు పుడితే మిలిటరీకి పంపిస్తానండి అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే దాని అర్థం ఏమిటి? మిలిటరీలో ఉన్న మీరంతా అట్టాంటోలేవా అని అర్థం. దాని భావం అది.
లవదికియా సంఘంతో కూడా ప్రభువు చెప్తున్నాడు, నువ్వు వెచ్చగానైనను లేవు, చల్లగానైనను లేవు, నువ్వెచ్చగా ఉన్నావు నువ్వు. కాబట్టి ద్విమనస్కుడై ఉండకూడదు. తర్వాత ఇక మూడో విషయానికి వస్తే అక్కడ ఏమనుందంటే, మూడో విషయం ఏంటంటే సమస్త మార్గములలో ఎట్లా ఉంటాడంటే అస్థిరుడుగా ఉంటాడు. ఒక మంచి మాట ఉండిద్ది రాజులు దినవృత్తాంతాల గ్రంథంలో ఏమనుండిద్దంటే, దైవజనుడైనటువంటి యెహోషాపాతు, రాజు అయినటువంటి యెహోషాపాతు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు జనాంగమా, యెహోవాని నమ్ముకోనండి, మీరు విజయాన్ని సాధిస్తారు. ఆయన ప్రవక్తలను నమ్ముకోనండి, మీరు స్థిరపరచబడతారు అంటాడు. ఒక వ్యక్తి జీవితంలో చూడండి, ఏ పని చేసినా కూడా అందులో ఫెయిలే కానీ పాసు లేదండి. నా జీవితంలో అన్నిట్లో ఫెయిలే అని అంటున్నావా? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు సరైనటువంటి విశ్వాసంలోనికి ఇంకా రాలేదు. నువ్వు సరైనటువంటి విశ్వాసంలోకి వస్తే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడే నిన్ను స్థిరపరుస్తాడు. స్థిరపరచబడటం, ఆశీర్వదింపబడటం, నాటబడటం, చూడండి, ఒక విత్తనం నాటబడకుండా ఫలించిద్దా? అలాగనే నువ్వు స్థిరపరచబడకపోతే నువ్వు ఎలాగ వర్ధిల్లుతావు? దేవుడే నిన్ను స్థిరపరచాలి. నీకై నువ్వు స్థిరపడాలనుకోమాక. నీ తెలివితేటలతో, నీ జ్ఞానముతో, నా తెలివితేటలతో, నా జ్ఞానముతో, నా ధనముతో, నా బలముతో నేను స్థిరపడలేను. ఇప్పుడు ఇందాక నేను వస్తూ ఉంటే పౌలు పాస్టర్ గారు ఒక మంచి మాట అన్నాడు. నాకు ఆ మాట భలే నచ్చిందండి. వాక్యం చెబుతూ ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, ఈ పెద్ద పవిలో సేవ చేయటం అంటే సామాన్యమైన విషయం కాదండి అన్నాడు. వాళ్ళ విశ్వాసులు చెబుతున్నాడు. ఏ ఊళ్ళోనైనా సేవ చేయొచ్చు, కానీ పవిలో సేవ చేయటం అమ్మో అని. ఇంకా ఏమన్నాడంటే ఆయన, ఇది మహా భయంకరమైన అన్నాడు ఆయన. భయంకరమైన అంటున్నాడు ఆయన. అట్లాంటిది ఇక్కడ దేవుడు సహాయం చేయబట్టే నేను సేవ చేయగలుగుతున్నానండి. లేకపోతే నేను సేవ అసలు చేయలేని పరిస్థితి అది అని చెప్పి. నిజమే, ఆయన చెప్పింది కొంత నిజమే అనిపించింది నాకు. దేవుడు గనక నీకు సహాయం చేయకపోతే, నాకు సహాయం చేయకపోతే మనం ఎంత మాత్రము కూడా స్థిరపడం. ఖమ్మంపాడులో ఒక మాట చెప్తాను, నా బాధ వినండి కొంతసేపు. ఖమ్మంపాడులో సేవ ప్రారంభించినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? మీకు చాలాసార్లు చెప్పాను. ఆదివారం పూట ఆరాధనకు వచ్చి వాళ్ళు పొలానికి బయలుదేరి వచ్చేవాళ్ళు. పొలానికి బయలుదేరి వచ్చి టిఫినీ కూడా కట్టుకొని వచ్చి వాళ్ళు ఎట్ట కూర్చునేవాళ్ళు అండి. నిజం చెప్తున్నాను, ఎట్ట కూర్చునేవాళ్ళు మనోళ్ళు. కొంతమంది, ఇంకొంతమంది ఏమన్నా మామూలుగా బాసి పెట్టలేసుకొని కూర్చున్నా ఒక చెయ్యి వెనక్కి ఇట్ట పెట్టుకొని ఉండేవాళ్ళు. ఎందుకు? ఏ సమయంలోనైనా పరుగు పందాల్లో కనుక 2 చేతులు ఇట్లా ముందు పెట్టి ఉంటారు. 1 2 3 అనగానే లగెత్తడానికి అట్లా కూర్చునేవాళ్ళు మనోళ్ళు. ఇక నేను పాటలు పాడి వాక్యం స్టార్ట్ చేసేసరికి వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా? అయ్యా తొందరగా ముగిచ్చయ్యా, పొలంకి వెళ్ళాలనేవాళ్ళు. నాకు ఎంత ఏడుపు వచ్చేదంటే, నాకు అసలు సేవ అంటే ఏంటో తెలియదు కదా. 2010లో ఎంత బాధ అనిపించేదంటే అంత. అప్పుడులో కొంత తెలియక కొన్ని సంస్థలు ఉన్నాయిగా, ఆ సంస్థలో అలా బాధ ఇది, ఓహో సేవ అంటే ఎట్లాగా, అంగీలేసుకొని లుంగిలేసుకొని తెల్లబట్టలు వేసుకొని డైలాగులు కొడతా ఉంటే 100లకు 100 వచ్చి కూర్చుంటామేమో అనుకునేవాడిని. అసలు అది కానే కాదు. ఒకరోజు అయితే మొట్టమొదట ఆరాధన యేసుబాబు పాస్టర్ గారు నాకు అప్పగించి, మొట్టమొదట ఇక నువ్వు చూసుకోయి ఆదివారం పూట వెళ్ళు అన్నాడండి. అనేసరికి ఆదివారం వెళ్ళా. కరెక్ట్గా ఆ నైట్ అంతా శనివారం నైట్ ప్రార్థన పెట్టి వచ్చి
అక్కడ ఖమ్మంపాడులో ప్రార్థన పెట్టి వచ్చి ఇక్కడ యేసుబాబు పాస్టర్ గారి ఇంట్లో పడుకున్నా. చలి అంటే ఏంటో నాకు తెలియదు. బాబు లబ్బ మండలం ఇల్లంతా లబ్బతాట అదనమాట, మట్టితో లబ్బతో చేసిన గోడలు అవి. అందులో నుంచి వస్తూ ఉంటే చలి ఎంత దుప్పట్లు కప్పుకున్నా అసలు ఎముకలు కొరికే చలి అంటే అట్లా ఉండిద్దా అనిపించింది. పొద్దున్నే లేచి వెళ్తే తెలియక 9ంటికి వెళ్ళా. 9ంటికి వెళ్ళేసరికి అందరూ పొలాలకు వెళ్ళిపోయారు. ఒక్క ఆమె ఉంది. ఆమె ఎందుకు వెళ్ళలేదయ్యా అంటే ఆమె స్కూల్లో ఆయా. ఆమె ఏముందో తెలుసా? ఏందయ్యా ఇప్పుడు వచ్చావు అంది. అదేనమ్మ ప్రార్థన పెడతానన్నాను కదా అంటే ఆమె అంటుంది, అందరూ వెళ్ళిపోయావయ్యా ఎవ్వరు లేవు అంటే నేను అన్నానమ్మా నువ్వు ఉన్నావు కదమ్మా అంటే నేను కూర్చోనయ్యా ప్రార్థనలో. సాయంత్రం అప్పుడు కూర్చుంటా. ఇప్పుడు నాకు పని ఉంది. సాయంత్రం వస్తే సాయంత్రం అందరూ ఉంటారు, అప్పుడు పెడదు. కానీ పని సాయంత్రం వెళ్తే పరిస్థితి ఏమిట్రా అంటే తలా ఒక మూల కూర్చొని నిద్రపోతున్నారు. హల్లెలూయా. తలా ఒక మూల కూర్చొని నిద్రపోతున్నారు. అట్లా కొన్ని సంవత్సరాలు పడ్డాను బాధ. ఒకసారి అయితే మా అమ్మని తీసుకెళ్ళి ఇక నెక్స్ట్ వీక్ నుంచి ఏం చేశాను తెలుసా? నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా లాభం లేదు, శనివారం ఇక్కడ పడుకొని ఆదివారం అక్కడికి వెళ్తే వీళ్ళు ఉండలేదని చెప్పి శనివారం అక్కడే పడుకోవాలని చెప్పి అక్కడే పడుకున్నాం. చుట్టూ గుడిసె అన్నమాట. వారం అంతా పందులు పడుకునేవి ఆ గుడిసెలో. శనివారం ఆదివారం వెళ్ళి పందులు తోలుకొని మేము పడుకునేవాళ్ళం. దానికి తలుపు ఉన్న పందులు ఇంతలా ఉండేవి. పందులు అవి తోసుకొని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయాయి. యేసుబాబు పాస్టర్ గారు పాపం వచ్చేవాడు నాతో పాటుకు వచ్చి, పాపం నాకు అంటే ఆయన అనుకున్నాడు, అతనికి తెలియదు, చదువుకున్నాడు, పేదరికం, ఆకలి బాధలు, కష్టాలు ఇవేమి తెలియవు అతనికి అని ఆయన అవగాహన. మహామేధావి కదా, ఇంటెలిజెంట్, హైలీ ఇంటెలిజెంట్. ఇక వచ్చాడు. వస్తే ఇక పడుకొని పొద్దున్నే ప్రార్థన పెడితే కొద్దిమంది వచ్చి కూర్చుని ఆ తర్వాత మా అమ్మని తీసుకెళ్ళాను కొంతకాలానికి. పాపం ఆయనకి పద్దాకలు ఆయన తీసుకెళ్ళడం బాగుండు. మా అమ్మ వచ్చేది. మా అమ్మని తీసుకెళ్తే మా అమ్మ ఒక ఆదివారం పూట చూసింది. చూస్తే 3-4 వచ్చి కూర్చున్నారు. మా అమ్మ అంటుంది, ఏమి సేవ, ఏం కథ, ఇవ్వలేదండి ప్రార్థనకి, ఇంకెట్టాగా. ఆ తర్వాత కొద్ది రోజులకి మా అమ్మ అంది, మరి ఖమ్మంపాడులో స్థలం ఎప్పుడు అమ్ముతావు నువ్వు అంటుంది మా అమ్మ. ఎందుకమ్మా అన్న, నీకెవరు లేవుగా అక్కడ సంఘం, ఇంకెందుకు ఆ స్థలం ఏదో అమ్మేసుకో అంటుంది. అట్ట అనకూడదమ్మా, సేవ అంటే విశ్వాసంతో చేసేది. ఒక రోజున బాగా బాధపడ్డానండి. బాధపడి కూర్చున్న ప్రార్థనలో ఆ పాకాలో కూర్చుంటే దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఏమిటంటే ఇప్పుడు ఎట్లాగుందో ఖమ్మంపాడు మందిరం అట్లాగనే కట్టబడి 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది. దానిపై అటువైపులా ఇటువైపులా కొబ్బరి చెట్లు ఉన్నాయి. దేవుడు స్పష్టంగా దర్శనం చూపించాడు. అట్లా మోకాళ్ళ మీద కూర్చొని అట్లా కళ్ళు మూసుకొని ప్రభా యొక్క జెండా ఎత్తేయమంటావా అని అంత నిరాశలో ఉన్నప్పుడు దేవుడు చూపించాడు. దేవుని స్తోత్రం. ప్రభువునందు మన ప్రయాస ఎన్నటికి వృధా కాదు. ఈ రోజున అక్కడ సేవ జరుగుతూ ఉంది. కొంతమంది వస్తూ ఉన్నారు. ఒక చక్కని దేవుని మందిరం కట్టుకోవడానికి ప్రభు సహాయం చేశాం. ఒకవేళ విశ్వాసము గనక సన్నగిలితే, సందేహిస్తే తట్టాబుట్టా సర్దుకొని ఆ స్థలం అమ్ముకొని సేవ మానుకొని, నేను సేవకు పనికిరానని చెప్పి సేవ మానుకొని, నా తెలిసినటువంటి నా స్నేహితులంతా నన్ను చూసి వాళ్ళకే ఒక సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. ఏమనంటే, నువ్వు సేవకు పనికిరావు, ఎంత భయస్తుడివి, ఎవరితో మాట్లాడలేవు, గట్టిగా మాట్లాడలేవు, నీకు సరైనటువంటి సరిగ్గా మాట్లాడలేవు, పైపెచ్చు పాటలు ఏమి, కాబట్టి నువ్వు సేవకి పనికిరావు, నా ముందు అనకపోయినా నా వెనకాల అనేవాళ్ళు. నాకు తెలుసు ఆ సంగతి. ఏమండి, మోషేని సేవకు పిలిచింది దేవుడే. మోషే నత్తివాడు. ఒక మాట చెబుతాను వినండి.
చాలాసార్లు నాకు ఈ యొక్క మాట గుర్తొచ్చింది. ఈ నత్తివాణిని సేవకు పిలిచింది ఎవరంటే దేవుడు. సేవకు వచ్చింది ఎవరండి? మోషే. పిలిచిన దేవుంది తప్ప సేవకు వచ్చిన మోషేది తప్ప, పిలిచింది తప్ప. అంటే దేవుడు తప్పులు చేస్తాడా? సేవకు వచ్చిన మోషేది తప్ప? ఎవ్వరిది తప్పు కాదు. దేవుడు ఆయనకి ఇష్టమైంది ఆయన పిలుచుకున్నాడు. మోషేది తప్పు కాదు, దేవుడిది కూడా తప్పు కాదు. దేవుడు తప్పు చేయడుగా. దేవుడు ఎవరిని పిలుచుకోవాలో చూడ. మోషేని ప్రజలు అంగీకరించకపోయినా దేవుడు అంగీకరించాడు, అవునా కాదా? కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుడు గనక నీకు సహాయం చేయకపోతే, దేవుని సహాయం గనక నీకు లేకపోతే నీవు ఎప్పటికీ కూడా స్థిరపరచబడలేవు. నువ్వు స్థిరంగా ఉండలేవు. నీ జీవితం స్థిరంగా ఉండదు. నువ్వు చేసే పనిలో ఆశీర్వాదం కలగాలన్నా, నీ కుటుంబం క్షేమంగా ఉండాలన్నా, నువ్వు ఫలించాలన్నా, నువ్వు సఫలమవ్వాలన్నా దేవుని యొక్క సహాయం లేకుండా ఏ తావీదుల్ని నమ్ముకున్నా, ఏ సిద్ధాంతుల్ని నమ్ముకున్నా, ఏ భూత వైద్యులు నమ్ముకున్నా, ఏ వాస్తు చెప్పేటటువంటి వాళ్ళని నమ్ముకున్నా, ఏ చిలక బస్తీ వాళ్ళని నమ్ముకున్నా, ఏ సోది చెప్పే వాళ్ళని నమ్ముకున్నా, వాళ్ళ ఏవి కూడా నీ జీవితం నేను రాసిస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి 100కి 100% నీ జీవితంలో నువ్వు పొరపాటును కూడా నువ్వు బాగుపడలేవు దేవుడు సహాయం చేయకపోతే. దేవుని యొక్క మాటని పక్కన పెట్టి చూడు, ఎంత బాధకరమైన విషయం అండి. దేవుని నమ్ముకున్న మనం సోది చెప్పించుకోవచ్చండి. ఆ సోది చెప్పే వ్యక్తికే గతి లేక మనకు సోది చెప్పి మనం ఇచ్చే పాత చీరలు తీసుకెళ్తా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలిస్తే మనకెందుకు చెబుతారు సోది? అంతేగా. ఎంత గుడ్డితనం, ఎంత అమాయకత్వం, అవివేకం. అందుకే యెహోషాపాతు రాజు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలారా యెహోవాని నమ్ముకోండి, మీ విజయాన్ని సాధిస్తారు. ఆయన ప్రవక్తలను నమ్ముకోనండి, మీరు స్థిరపరచబడతారు. కాబట్టి దేవుని సేవకుల యొక్క మాటలు విని చెడిపోయిన వాడు ఈ ప్రపంచంలో ఎవడో కూడా లేడు. దేవుని యొక్క మాటల్ని పక్కన పెట్టి, దైవ సేవకుల యొక్క మాటలను పక్కన పెట్టి బాగుపడినోడు కూడా ఈ ప్రపంచంలో ఎవడు లేడు. దేవుని స్తోత్రం. బాగుపడినోడు లేడు, బాగుపడనోడు కూడా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, సమస్త మార్గములలో అట్టివాడు అస్థిరుడు. తర్వాత ప్రభువు వల్ల తనకి ఏమీ దొరకదని తాను కన్ఫామ్ చేసుకోవచ్చు అంట. టికెట్ రిజర్వేషన్ కన్ఫామ్ చేసుకోవచ్చు. సందేహించువాడు అవిశ్వాసి, సందేహించువాడు అల్ప విశ్వాసి. కాబట్టి సందేహపడేవాడికి దేవుని దగ్గర నుంచి ఏమీ, సందేహాన్ని జయించాలి. ఎట్లా జయించాలంటే ఆ సందేహమును జయించడానికి కావలసినటువంటి సహాయాన్ని కూడా ఆయనే ఇస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. చిన్న ప్రార్థనతో ఈ సందేశాన్ని మనం జీవాధిపతి అయిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డల శ్రద్ధగా మీ మాటలు విన్నామని బట్టి వందనాలు. ప్రతి బిడ్డ హృదయాంతరంగములలో లోతుగా మీ మాటలు నాటి బహుగా ఫలింపు చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.